హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. ఈరోజు వీడియో ఏంటంటే గణేష్ నేను అప్పుడప్పుడు మాకు కెమెరామెన్గా పనిచేస్తూ ఉంటారు. ఒక అబ్బాయి, అతని పేరు కార్తీక్, ఇంకొక అతను రవి అనేసి మా తమ్ముడు వస్తున్నాడు. మేము నలుగురు అయితే ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. గెలిచిన వాళ్ళకైతే ఒక 20 రూపీస్ కోక్ బాటిల్ అయితే ఇవ్వబోతున్నాను. అదైతే అప్పుడే చెప్పను, లాస్ట్లో చెప్తాను. ఎవరైతే ఫస్ట్ విన్ అవుతారో అప్పుడు చెప్తాను కోక్ బాటిల్ అనేసి. తినేటప్పుడు మాత్రం ఆ ప్రైజ్ బాగుంటుంది, పెద్ద ప్రైజ్ అనేసి చెప్తాను. అప్పుడే వాళ్ళైతే స్పీడ్గా తింటారు. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గణేష్, ఈరోజు వీడియో ఒకటి చెప్పు. ఈరోజు వీడియో బాబాయ్, ఈరోజు బిర్యానీ పోట్లాగా బాబాయ్, బిర్యానీ ఛాలెంజ్ వీడియో. బిర్యానీ ఛాలెంజ్ బాబాయ్ ఈరోజు చేయమనేసి కామెంట్స్ చేశారు కదా. అవును బాబాయ్, ఈరోజు అయితే బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాం. రెడీ కదా మీరిద్దరు కూడా? రవి రెడీ? ఓకే. నలుగురు అయితే పోటీ పడుతున్నాం. యాక్చువల్గా అయితే 5గురు పోటీ చేద్దాం అనుకున్నాము. మా ఆవిడైతే స్కిప్ అయిపోయింది. మీరు మొగోళ్ళు, మీ మొగోళ్ళతో తినలేనని చెప్పింది కదా కనుసు. ఇదిగోండి పీసులు అయితే ఒక 5 పీసులు వేసాడు. ఫ్రెండ్స్ బిర్యానీ అనేసి పాడేది. ఇది ప్రమోషన్ ఏం కాదు, కానీ 100 రూపాయలకి బెటర్. గెలిచిన వాడికి అయితే ఒక సర్ప్రైజ్ ఉంది. జస్ట్ సర్ప్రైజ్ మాత్రమే అది. రెడీ చెప్పండి. రెడీ చెప్పిన తర్వాత ఈ డ్రింక్ కూడా దాంట్లో భాగమే, డ్రింక్ కూడా తాగాలి. ఇదిగోండి బిర్యానీ అయితే ఈ మాత్రం వచ్చింది. గణేష్, పరువు నిలబెట్టాలా? ఇటు కెమెరామెన్ అప్పుడు వస్తుంటాడు. నాకు వీడి మీద డౌట్, వీడే విన్ అవుతాడు అనేసి. ఎందుకంటే కెమెరా ముందు కాకుండా ఆఫ్లైన్ లో చాలా సార్లు అతనే గెలిచాడు కాబట్టి. 1 2 3 చెప్పి స్టార్ట్ చేయి. గణేష్ ఫాస్ట్ తింటాడు. 1 2 3 స్టార్ట్. ఫస్ట్ వీడియో అండి, ఛాలెంజ్ వీడియో. గణేష్ ఫస్ట్ వస్తాయేమో. నేను కాదు, మాయ వస్తాడు ఫస్ట్. అవును గణేష్, బాగుంది బాగా. గెలువురా గిఫ్ట్ ఉంది. అవునా? ఇష్టం లేదు. అల్ట్రా మేము కాము తినేస్తున్నాడు. నాకైతే మా దగ్గర గెలుస్తాడేమో. నేను గెలుస్తాంట నిజంగా. లాస్ అయిపోతారు జనాపోతే చెప్తున్నాను. వీడియో రికార్డ్ చేసి పెట్టాను ఆల్రెడీ. మీరు తిని కూడా అయితే మాకైతే చెప్పండి. గెలిచేస్తారు కదా మీరు. అవునా? అవుతుంది. ఇది లెవెల్ 1. ఇక్కడ గెలిచిన వాడికే లెవెల్ 2 తీసుకెళ్తాను. అది కూడా పోటీ. ఓకేనా? ఇందులో గెలిచిన వాడే ఆ పోటీకి పాల్గొంటాడు వేరే మనుషులతో. అవునా? నలుగురిలో. దాంతోపాటు గిఫ్ట్ కూడా ఉంది. ఓకేనా? ఓకే బాబా. గణేష్ అంతా హడావిడిగా చాలా ఫాస్ట్గా ఉన్నారు కదా. నేను కూడా ఫాస్ట్ ఉన్నాను. అయిపోయింది కలిసి ఇంకా
అది బాబాయ్ అయిపోతుంది నీదైతే నాదే అవ్వట్లేదు. బ్రో నాడు వేస్టా కెమెరా ముందు నా తింటానేటా రవియా మీరే ఇందాక తినేసి ఉండేది. గరువురా ప్రైజ్ ఉంది, పెద్ద ప్రైజ్ ఉంది. ఏమో బాబాకి ఏమో బాగా తినేస్తున్నాడు కదా. బడా ప్రైజ్ ఉంది. అంతా తింటావరా? ఎలా చుట్టూ కూర్చోరా, కూర్చో కూర్చో కదా. పైకి రండి. తింటా తింటా కానీ తిను. అలా అయిపోతుంది. మాసం బాగా ఎక్కువ వేసారు బాబు. 6 ముక్కలు వేసాయి కదా. డాడీ మమ్మీ దగ్గర తింటురా. ఇక్కడ పోతే లేకపోతుంది సార్. వాళ్ళకి గిఫ్ట్ ఇస్తావా? వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చుకుంటావా? తిను ఫస్ట్ నువ్వన్నా నేను తినేది మాకే గిఫ్ట్ ఇవ్వండి. కూడా అయిపోతుందిరా. అయిపోతుంది మా ఇక్కడ అయిపోతుంది. తిను తిన్నా కారం ఎక్కువ దుమ్ములు ఉంటాయి. ఉన్నాయి ఇలా నిజం కదా. గిఫ్ట్ ఉందిరా బాబు. మరి అమ్మ అయిపోతుంది. డాడీ ఒక్క నిమిషం తప్పుకోనన్నా వీళ్ళకి 2 ముద్దలు వేసేస్తాను. ఇది నమ్ముతాయి కదా. ఇక్కడ ఉంటావా? చూపిస్తాయి. నేను ఇంకా గెలవలేను కనుక నేను కొలేదు బాబాయ్. డాడీ ఊడిపోయినా. అలా కాదు, నువ్వు గెలవు. నేను చేస్తున్నావు తినకుండా. ఏరా 2 ముద్దలే మనం గెలవాలి. నా రవి గారిది అయిపోతుందా? నువ్వు గెలిచినా అయిపోయింది. లేరా గిఫ్ట్ ఉందిరా అంటే గిఫ్ట్ ఉండి అయిపోవట్లేదు బాబాయ్. అబ్బా ఫస్ట్ గెలు రవి నువ్వన్న గెలవు. సరే సరే. పెద్ద గిఫ్ట్ రా బాబు. ఇంకా ఇలాంటి గిఫ్ట్ రాదు మరి కదా డాడీ. తింద వాడ మాసం కూడా, మాసం డ్రింక్ కూడా తింటాను. డ్రింక్ మాసం మొత్తం ఫినిష్ అయిపోవా? ఈ పెరుగు కూడా ఆ పెరుగు చట్నీ అయితే అది మిస్ అవునా? ఆయన రోడ్డా అవును కదా. సూపర్ కదా డాడీ. ఎలా ఉంది డాడీ? అయిపోయిందా కనీసం? కమాన్ కమాన్. నా జ్యూస్ ప్యాకెట్ అయితే తినేసావా నువ్వు? తిన్నాను బాబు. ఓకే ఓకే లేదు. అయిపోయిందా? చికెన్ 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 అయిపోవాలా? డ్రింకు పోయి మాకు కారం అయిపోయింది. దాన్ని పోయాము. నేను చెప్పింది కొద్దిగా నాది ఎక్కడ పోస్తాను? అయిపోయింది నాది. నేను కూడా అయిపోయింది. కారం వచ్చేసింది. నమ్మకరా నవ్విస్తున్నాడు బాబాయ్. ఇంకా అయిపోయింది అయిపోయింది. సంపాదించు.
మాసం ఉంది ఇంకా తినలేదు. ఎవరు విను రాయిడా అయిపోయిందా? గెలిచేరా ఇప్పిస్తాను అయితే ఒక నిమిషం. గిఫ్ట్ ఇచ్చే పెద్ద గిఫ్ట్ అన్నా. పెద్ద గిఫ్టే అది కూడా. మరి థమ్స్అప్ అంతే మీరు టాలెంట్ చూపించారు కదా ఎక్కడికైనా. ఛాలెంజ్ పెట్టాము యాక్చువల్గా ఈరోజు అయితే మన వాళ్ళకి ఆశ పెట్టి తినిపిద్దాం అనుకున్నాను, అలాగే తిన్నారు, గెలిచేసారు. గణేష్ ఎన్నో స్థానంలో వచ్చేవా? రవి నువ్వు సెకండ్ వచ్చావా? నేను ఫోర్త్ వచ్చాను. మా ఆవిడకి కూడా తీసుకొచ్చాము, కానీ తనైతే తినలేను, మా తమ్ముడు ఉన్నాడు కదా స్పీడ్కి తింటాడు అనేసి ఇతని మీద చెప్పింది. గణేష్ ఎలా ఉందిరా? బాగుంది బాబా. అది ఆడు ఒక్కడే తాగని గెలిచాడు కదా. లేదు తాగి ఒక్కటి తాక మజా వచ్చావు కదా. ఒకటి తాగు గెలిచాడు. పెద్దగా ఇష్టం ఉండదు నాకు ఉన్నాయి కదా. నువ్వు వచ్చాయి కాబట్టి ఒక్కటి తాకాలి మజా. ఇష్టం ఉండదు. ఇది ఫ్రెండ్స్ ఛాలెంజ్ వీడియో చేయమనేసి ఒక 6-7 కామెంట్స్ అయితే వచ్చాయి ఇప్పటికే ఫుడ్ ఛాలెంజ్ వీడియోస్ చేయమనేసి. అందుకని ఈరోజు ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ టైం అయితే మా సిస్టర్ వాళ్ళు అలాగే మా వదిన వాళ్ళతో ఛాలెంజ్ వీడియో, మా ఆవిడ వాళ్ళతో కలిపి ఛాలెంజ్ వీడియో చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. డాడీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కూడా చేయమంటారా వద్దా అది కూడా కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్.